విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ అనే విషయాన్ని సిట్ ధృవీకరించింది. దానికి సంబంధించిన బలమైన ఆధారాలు సేకరించింది. అయితే శవాన్ని ఎలా మాయం చేశారు, ఎక్కడ క్రిమేషన్ చేశారు, దహన సంస్కారాలు చేశారు అనే దానికి సంబంధించి మాత్రం ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇక సస్పెండ్ అయిన సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్కి తరలించింది, ఆయన్ని రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే మరలా నాగరాజుని మాకు అప్పగించండి, విచారించాలి అని పోలీసులు కోర్టులో వేసే అవకాశం ఉంది. మరలా కోర్టు ఆదేశాల మేరకు ఒక 4-5 రోజులు మరలా తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. అయితే శవం దొరకకుండా, ఆధారాలు లేకుండా మా క్లయింట్ నాగరాజు మీద కక్షతో కేసులు పెట్టారు అని నాగరాజు తరపు న్యాయవాది వాదిస్తూ ఉన్నారు. శవం దొరకకపోతే సాక్ష్యాధారాలు లేకుండా అతను గ్యారంటీగా చనిపోయాడు, కస్టోడియల్ డెత్ అయ్యాడు, లాకప్లోనే కొట్టి చంపారు అనే దానికి ఆధారాలు దొరకవు. మహా అయితే సిఐ నాగరాజుని ఒక 15 రోజులు, 20 రోజులు, లేదంటే ఒక 2 నెలల్లో జైల్లో ఉంచే అవకాశం ఉంది. ఆ తర్వాత అయినా బెయిల్ వస్తుంది. దీని మీద హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతా ఉందనేదే కీలకం. కింది కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చే గైడ్ లైన్సే ఈ కేసులో క్రియాశీలకంగా మారబోతా ఉన్నాయి. సహజంగా ఏదైనా మర్డర్ జరిగితే ఆ శవ పంచనామా, ఎలా చంపారు, డాక్టర్ రిపోర్ట్స్, ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు, ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, సాక్షులు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ రికార్డ్ చేస్తారు. కానీ ఇక్కడ శవం లేదు, శవాన్ని కాల్చిన బూడిద లేదు. ఆ వ్యక్తి మిస్సింగ్ కేసుగానే ఇది ఉంటుంది. లాకప్లో కొట్టారు అనే విషయం అయితే క్లియర్గా సిట్ ధృవీకరించింది, కానీ అతను లాకప్లోనే ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పడానికి ఆధారాలు లేవు. దీనికి సంబంధించి సిఐ నాగరాజు మీద ఈ కేసు పెద్దగా నిలబడే అవకాశం లేదు అని న్యాయవర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ కేసు మహా అయితే సిఐ సస్పెండ్ వరకు కొనసాగవచ్చు, కానీ సిఐకి అయితే శిక్ష పడే అవకాశం లేదు. ఆ శవం దొరకాల, కనీసం శవాన్ని కాల్చిన విజువల్స్ ఏమైనా దొరకాలి, ఆ బూడిద ఏదైనా దొరకాలి, ఫోరెన్సిక్ నివేదికలు ఉండాలి. ఆ నివేదికలు ఏమీ లేకుండా కోర్టులో ఈ కేసు నిలబడే అవకాశం లేదు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.